హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే నా నెస్టిష్ క్రాకరీ హాల్ అంతా కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇదైతే డిసెంబర్ 2025లోనే షేర్ చేయాలి. చాలా డిలే చేసేసానమాట. ఇప్పటికి కూడా షేర్ చేసేదాన్ని కాదేమో. మన సబ్స్క్రైబర్ ఒకరైతే కామెంట్ చేశారనమాట లాస్ట్ వీడియో కింద. అందుకోసం ఇంకేమాత్రం ఆలస్యం చేయకూడదు అని చెప్పేసి ఆ కామెంట్ చూడంగానే నేను ఇంక వీడియో చేసేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. పైగా నాకు కెమెరా హెల్ప్ అయితే కావాలన్నమాట. అందుకోసం బాను హెల్ప్ కోసం వెయిట్ చేశాను. ఇంక ఇవాళైతే కొంచెం అంతా వాడికి టైం దొరికిందనమాట. అందుకోసం కెమెరా హోల్డ్ చేయనా అని చెప్పేసి వాడిని హెల్ప్ తీసుకొని వీడియో అయితే చేస్తున్నాను. ఇంక ఇవాళైతే నేను తీసుకున్న ఈ క్రాకరీ ఐటమ్స్ అన్ని కూడా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క ఐటమ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అఫిలియేట్ లో ట్యాగ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా షాప్ చేసుకోండి. ముఖ్యంగా ఒక డిస్క్లైమర్ ఏంటంటే వీడియో అనేది టిల్ ఎండ్ వాచ్ చేయండి. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ నాకు డ్యామేజ్ అయ్యి కూడా రీచ్ అయ్యాయి అనమాట. అవన్నీ కూడా ఏంటి అనేది మీరు ఇన్ డీటెయిల్ గా చూసి ఆ తర్వాత మీరు పర్చేస్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్లీ నెస్టిషన్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మనం త్రూ వీళ్ళ వెబ్సైట్ ద్వారానే కాకపోయినా అమెజాన్, మింత్రా, నైకా, ఫ్లిప్కార్ట్ వీటన్నిటి ద్వారా కూడా మీరు షాప్ చేసుకోవచ్చు. ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే వాటిలో ఉంటాయి. అన్ని ఐటమ్స్ అయితే ఈ అమెజాన్ లో ఇందులో ఉండవన్నమాట. చాలా వరకు నెస్టిషా వెబ్సైట్ లోనే అన్ని కలెక్షన్స్ మనకు అవైలబిలిటీ ఉంటాయన్నమాట. అందులో కేటగిరీస్ చూసారంటే మాత్రం బాత్రూమ్ యాక్సెసరీస్, హోమ్ డెకర్స్, తర్వాత ప్లాంటర్స్ ఇలాంటి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ కేటగిరీస్ వైజ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఓన్లీ సెరామిక్ ఐటమ్స్, అది కూడా క్రాకరీ ఐటమ్స్ మాత్రమే ఎక్కువగా పర్చేస్ చేసుకున్నాను. ఫ్యూ ఐటమ్స్ హోమ్ డెకర్ లో కూడా తీసుకున్నాను. అవి ఏంటి అనేది కూడా షేర్ చేసుకుంటాను. ముందైతే నేను సెక్షన్స్ వైజ్ చూపించేస్తాను. అదేంటంటే బౌల్స్, తర్వాత కుకింగ్ పాట్స్, ట్రాన్స్పరెంట్ ఐటమ్స్, చాలా వరకు అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఇది స్ట్రాబెరీ కప్ అన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. జస్ట్ సింగిల్ పీస్ మాత్రమే ఉంటే తీసుకున్నాను. చూడండి డీటెయిలింగ్ అంతా కూడా ఎంత బాగుంటుందో అసలు. ఇప్పుడైతే అస్సలు అవైలబిలిటీలో లేదు. ఇంకొకటి తీసుకుందామన్నా దొరకట్లేదు. చాలా క్యూట్ గా ఉంది. నాకు ఈ బౌల్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్ సెట్స్ అన్నమాట. ఇవి సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. త్రూ అమెజాన్ తీసుకున్నాను. మనకు సూప్స్ కానీ ఏదైనా రైస్ కానీ ఏవైనా సరే సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇవి సెట్ ఆఫ్ 4 అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటది. ఇలా లైన్స్ బ్లూ ఎక్కువగా ఉంటది ఇందులో. ఆ తర్వాత ఇందులో వైట్ లో బ్లూ అనమాట. ఇవి నేను చాలా సమ్ ఇయర్స్ ఏగో తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మండాల డిజైన్ బౌల్స్ అన్నమాట. ఇవి అసలు కొరియన్ బౌల్స్ లాగా, చైనీస్ బౌల్స్ లాగా చాలా క్యూట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ డిజైన్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చేసాయి. లోపలంతా కూడా ఇలా ఉంటాయి అనమాట. ఇవి కూడా నేను సెట్ ఆఫ్ 4 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్స్ అన్నమాట. ఇవి కూడా నేను సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. ఇవి రీసెంట్ గానే తీసుకున్నాను. ఈ బౌల్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. లోపలంతా కూడా ఇలా బనానా లీఫ్ ప్యాటర్న్ తో ఉంటది అనమాట. సో చూడండి బయట అంతా కూడా స్మూత్ వైట్ కలర్, లోపల అయితే బనానా లీఫ్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ బౌల్స్ వచ్చేసి ఇవన్నమాట. మై మోస్ట్ ఫేవరెట్ అండి. రీసెంట్ టైమ్స్ లో తీసుకున్నాను ఈ బౌల్స్. చూడండి ఈ డీటెయిలింగ్ అంతా కూడా ఎంత బాగుంటుందో అసలు. ముఖ్యంగా పేస్టల్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఈ కలర్ అంటే ఇంకా ఫేవరెట్ అన్నమాట. సో సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. ఇవి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అంతా కూడా. బేస్ అంతా కూడా ఇలా ఉంటది అనమాట. ఇంట్లో మనం ఏం ప్రిపేర్ చేసినా కూడా లైక్ స్వీట్స్ కానీ లేకపోతే ఓవర్ నైట్ ఓట్స్ కానీ ఏవైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. మామూలు సైడ్ డిషెస్ లాగా యూస్ చేసే బౌల్స్ అన్ని కూడా ఇవే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్స్ అన్నమాట. ఇవి సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. 1000 ml ఉంటుంది అనమాట. పింక్ కలర్ లో చాలా బాగుంది. దీని డీటెయిలింగ్ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. లోపలంతా కూడా మంచి పేస్టల్ కలర్ అండ్ 1000 ml క్వాంటిటీ ఉంటుంది అనమాట. మనం ఏవైనా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇందులో పిస్తాషియో కలర్ ఉంది, ఆ తర్వాత వైట్ కలర్ ఉంది. మీకు ఏ కలర్ కావాలంటే అవి తీసేసుకోవచ్చు. చాలా ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉంటారు చాలా మంది. సో ఇది కూడా మోస్ట్ ఫేవరెట్ నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్స్ అన్నమాట. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 పర్చేస్ చేసుకున్నాను. డిజైన్, ప్యాటర్న్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మంచి పేస్టల్ కలర్ అన్నమాట. అండ్ చూసారు కదా ఇక్కడ మంచిగా గ్లేజ్డ్ సర్ఫేస్. అసలు ఫినిషింగ్ ఎంత బ్యూటిఫుల్ గా చేస్తారంటే నెస్టేషియా ఐటమ్స్ అంటేనే ఫినిషింగ్ అనమాట. ఇది కూడా 1000 ml క్వాంటిటీనే ఉంటుంది. టోటల్ ఇవి సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్నాక్ బౌల్ అన్నమాట. ఇది నేను చాలా ఇయర్స్ ఏగో తీసుకున్నాను. మంచి పీచ్ కలర్ లో తీసుకున్నాను. ముఖ్యంగా నాకు ఈ హ్యాండిల్ చాలా క్యూట్ గా అనిపించి తీసుకున్నా. ఇప్పుడైతే చాలా కలెక్షన్ ఉంది. అంటే లైక్ కలర్స్ అన్నమాట. మీకు ఏ కలర్ కావాలంటే అది తీసుకోవచ్చు. చాలా మంచి కలర్స్ ఎలివేట్ అవుతూ ఉంటది. బేస్ అంతా కూడా ఇలా ఉంటది అనమాట. సర్ఫేస్, స్పేస్ అన్ని కూడా చాలా బాగుంటది. ఇందులో మనం రిలేటివ్స్ కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకో
అనుకోండి, వాళ్ళకి ఇందులో సర్వ్ చేసామనుకోండి ఇంప్రెస్ అయిపోతారనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ బౌల్ వచ్చేసి ఇది సర్వింగ్ బౌల్ అనమాట. మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంటుందన్నమాట. ఈ లైనింగ్ అంతా కూడా బ్రౌన్ కలర్ లో చాలా యాంటిక్ పీస్ లాగా అనిపిస్తుంది. 1 లీటర్ ఉంటుందన్నమాట క్వాంటిటీ. ఇందులో చక్కగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ 7 ఇంచెస్ ఉంటుంది. ఇది చూడంగానే చాలా బాగా నచ్చేసి తీసేసుకున్నాను. ఇది కూడా సమ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా, ఐ థింక్ 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న పీస్ అనమాట. సో ఇది క్రీమ్ కలర్ లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బౌల్ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా నేను పీచ్ కలర్ లోనే తీసుకున్నాను. లైనింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ లో ఉంటుంది. లోపలంతా కూడా గ్లాసీ అన్నమాట. మంచి గ్లాసీ ఫినిష్ లో ఉంటుంది, చూసారు కదా. అండ్ బయట అంతా కూడా ఇలా మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటుంది. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే ఇది నేను ఎన్నో సార్లు యూజ్ చేశాను. చాలా మంది నాకు కామెంట్ సెక్షన్ ద్వారా అడిగారనమాట దీని లింక్. సో ఇది నా మోస్ట్ ఫేవరెట్ పీస్ అనమాట. అండ్ నెక్స్ట్ బౌల్ వచ్చేసి ఇదనమాట. ఇది ఎంత ఫేవరెట్ అంటే నాకు చాలా చాలా ఇష్టమైన పీస్ అండి. నాకే కాదు మీ అందరికీ కూడా మోస్ట్ ఫేవరెటే. ఎంత మంది నా కామెంట్ సెక్షన్ ద్వారా దీని లింక్ అడిగారో నేను చెప్పలేను. ఎప్పుడైతే నేను ఇది వీడియోలో చూపిస్తాను ప్రతి ఒక్కరు కనీసం 2-3 అడుగుతారనమాట దీని లింక్. సో ఈ రోజు అయితే నేను డెఫినెట్ గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. బట్ చూసారు కదా లోపలంతా కూడా స్ప్రింగ్ ఫ్లోరల్ డిజైన్ అనమాట. ఇది 8 ఇంచెస్ బౌల్ అనమాట. మనం ఏదైనా కూడా ఇందులో సర్వ్ చేసుకోవచ్చు. రైస్ కానీ ఏదైనా కర్రీస్ కానీ ఏవైనా వాట్ నాట్ మనం డైనింగ్ టేబుల్ మీద ఇది ప్లేస్ చేసామనుకోండి ఒక బ్యూటీ యాడ్ అయిపోతుంది అనమాట. అంత బ్యూటిఫుల్ పీస్. బయట అంతా కూడా ఫుల్ ఎల్లో కలర్ ఉంటుంది. అండ్ డీటెయిలింగ్ చూసారా, ఇక్కడ ఈ సర్ఫేస్ నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని చూడంగానే నేను అప్పుడు తీసేసుకున్నాను అనమాట. లాంగ్ బ్యాక్ అండి, ఇది 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న పీస్. నేను ఇక్కడ చూపించిన ఈ పీసెస్ అన్ని కూడా 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవే. ఇవి రీసెంట్ పీసెస్ కాదు. బట్ కానీ ఈ వీడియోలో మీకు చూపిద్దాము అని చెప్పేసి తీసాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఈ బేకింగ్ డిషెస్ అనమాట. ఇది మనం సర్వింగ్ కి కానీ లేకపోతే ఏదైనా బేక్ చేసుకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ రీసెంట్ టైమ్స్ లో నాకు ఇది బాగా ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే పిస్తాచియో కలర్ మంచి ఫినిషింగ్ ఉంది. దీని క్వాంటిటీ వచ్చేసి 1400 ml అనమాట. దీని క్వాంటిటీ అయితే 2100 ml. మంచి స్పేస్ ఉంటుంది. మనం ఏదైనా బేక్ చేసుకోవడానికి డో ప్రిపేర్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చపాతీ డో ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇందులో డో ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా. సో మనకు కావాల్సినట్టుగా యూస్ చేసుకోవచ్చు వీటిని. చాలా చాలా మంచి బ్యూటిఫుల్ పీస్ అనమాట. దీని డీటెయిలింగ్ అంతా కూడా చూడండి. సో ఇక్కడ అంతా కూడా మార్బుల్ పెబల్ డిజైన్ అనమాట. మొత్తం పెబల్ డిజైన్. ఇక్కడ మనకు హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇలా సైజ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్ అనమాట. ఇది మంచి డీప్ ప్లేట్ బ్లూ కలర్ లో చాలా చాలా బాగుంది ఫినిషింగ్. ఇది కూడా 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. జస్ట్ సింగిల్ పీస్ మాత్రమే తీసుకున్నాను. అసలు ఎంత మంచి వెయిట్ తో క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటది అనమాట. ఇందులో మనము బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ పాస్తా కానీ ఏవైనా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లైనింగ్ అంతా కూడా గోల్డ్ అనమాట. సో లోపలంతా ఇలా ఉంటది. చూసారు కదా చాలా మంచి ఫినిషింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఈ అపిటైజర్ ప్లేట్స్ అనమాట. మంచి మండాలా డిజైన్ తో వచ్చాయి. ఇవి నేను చూసినప్పుడు అయితే కొంచెం బిగ్ సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ రావటం ఇంత చిన్న సైజ్ వచ్చాయి అనమాట. బట్ ఎనీహౌ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. బయట అంతా కూడా ఇలా ప్లెయిన్ ఉంటుంది అనమాట. లైనింగ్ అయితే ఇలా ఎల్లో కలర్ లో ఇచ్చారు. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పటికీ స్టాక్ లో ఉన్నాయి అనమాట ఇవైతే. అండ్ డిఫరెంట్ డిజైన్స్ తో వచ్చాయి. మీకు కావాలనుకుంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. ఇందాక మీరు బౌల్స్ చూసారు కదా, బనానా లీఫ్ ప్యాటర్న్ అనమాట. మొత్తం 3D లో ఉంటుంది. చాలా బాగుంది. బ్యూటిఫుల్ గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా. బయట వైపు అంతా కూడా ఇలా ప్లెయిన్ వైట్ కలర్ లో ఉంటది. నేను ఇందులో ఈ మధ్య మీరు వీడియోస్ లో చూసినట్టయితే ఈ ప్లేట్స్ లోనే ఎక్కువగా సర్వ్ చేసుకుంటూ ఉన్నాను కదా. చాలా మంచి కలర్ అనమాట. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. పింక్, తర్వాత గ్రే కలర్, ఇలా బ్లూ కలర్, ఇలా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలనుకుంటే హ్యాపీగా మీకు నచ్చిన కలర్ ని మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. దీంతో పాటు ఆ సెట్ గా నేను 4 బౌల్స్ కూడా తీసుకున్నాను అనమాట. సైడ్ బౌల్స్. ఈ ప్లేట్స్ అయితే నేను జస్ట్ ఓన్లీ ఇవి మాత్రమే తీసుకున్నాను. ప్లేట్స్ కలెక్షన్ అయితే ఇంతే. ఈ గ్లాస్ సెట్ అనమాట. టీ గ్లాస్ సెట్. ఇది నాకు చూడంగానే అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫీలింగ్ అండి. నాకు అంటే చిన్నతనంలో మనం టీ కొట్టుకు అలా వెళ్తే ఈ గ్లాసెస్ లో పోర్ చేసి ఇచ్చేవాళ్ళు కదా ట్రాన్స్పరెంట్ గా. చాలా బాగా అనిపించేది నాకు. ఆ డేస్ గుర్తు చేసేలాగా ఉంటది అనమాట. అందుకోసమే ఇది తీసుకున్నాను. ఇందులో మనం టీ కానీ కాఫీ కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ సర్వ్ చేసేసుకునేసి ఇలా తీసుకొచ్చి సెంటర్ టేబుల్ మీద ప్లేస్ చేసామనుకోండి చాలా బాగుంటది. టోటల్ హోల్డర్ అంతా కూడా మెటాలిక్ లో ఉంటుంది అనమాట. మెటల్ హోల్డర్ ఇచ్చారు. గ్లాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అనమాట. డైనింగ్ టేబుల్ మీద అలా సెంటర్ లో పెట్టేసామనుకోండి చాలా మంచి లుక్ కూడా వచ్చేస్తుంది. కొంచెం అంత వింటేజ్ ఫీల్ ఉంటది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టీ కప్స్ అనమాట. కప్స్ అండ్ సాసర్. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. చాలా క్యూట్ గా ఉన్నాయి చూడండి. జస్ట్ 100 ml మాత్రమే ఈ కప్స్ లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. సాసర్ కానీ కప్ కానీ చాలా మంచి క్వాలిటీ ఉంది. చూసినట్టయితే ఇలా మనకు ఇక్కడ డీప్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇలా ఇచ్చారు. ఇలా ప్లేస్ చేస్తే మనకు కదలకుండా అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది. నాకు డీటెయిలింగ్ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో. ఎవరైనా ఇంటికి వస్తే ఇలా కప్ అండ్ సాసర్ లో మనం ఇచ్చామనుకోండి చాలా బాగా ఇంప్రెస్ అయిపోతారు.
అయిపోతారు గెస్ట్లు వచ్చినప్పుడు ఇస్తే. పైగా మన క్రాకరీకి మంచి బ్యూటీ కూడా యాడ్ అయిపోతుంది ఇలాంటి పీసెస్ తో. మంచి వైట్ కలర్ లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్పూన్స్, సూప్ స్పూన్స్ అన్నమాట. ఇవి సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను, 4 years బ్యాక్ తీసుకున్నవే. ఆ స్ట్రాబెర్రీ బౌల్ చూసారు కదా, అందులోకి సెట్ గా తీసుకున్నాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందన్నమాట. మంచి డీప్ స్పూన్స్, బిగ్ సైజ్ అన్నమాట, సూప్స్ ఏమైనా తీసుకోవటానికి. 2 సెరామిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కప్స్ అన్నమాట. మంచిగా లిడ్, స్పూన్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ట్రాన్స్పరెంట్ లోనే ఉంటుంది బట్ రిబ్బడ్ మోడల్ లో ఇచ్చారు. అండ్ లిడ్ అయితే వుడెన్ లో ఉంటుంది అనమాట. చాలా మంచి క్వాలిటీ. అండ్ స్పూన్స్ అయితే ఇలా గోల్డెన్ స్పూన్స్ ప్రొవైడ్ చేశారు. వీటిని బాగా వాడేసాను అనుకోండి నేను. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. 350 ml ఉంటుంది. నేనైతే సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. సో చక్కగా ఏవైనా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టీ కెటిల్ అనమాట. చాలా చాలా కెటిల్, 250 ml క్వాంటిటీ అనమాట. ఇది ఎంత మంది అడిగారంటే దీని లింక్ కావాలని చెప్పేసి ఇవాళ నేను ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్ గా షాప్ చేసుకోండి. ఇది స్టాక్ లో కూడా ఉంది. అండ్ ఇది లిడ్ అయితే ఇలా ఉంటది అనమాట. చాలా క్యూట్ గా. ఇది నేను రకరకాలుగా వాడాను లేండి. చూసారు కదా ఇక్కడ గ్రిప్ కూడా ఎంత బాగుందో. అండ్ దీనికి ఇలా ఉంటది అనమాట. ఇది నేను సినమెన్ టీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ లోపలంతా కూడా ఇలా ఉంటది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి దీని గురించి, చాలా డెలికేట్ ఐటమ్ అండి, వెయిట్ లెస్ అనమాట. ఎప్పుడు ఏం పగిలిపోతుందో కూడా తెలియదు. ఆల్రెడీ చూసారా, నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ క్రాక్ వచ్చేసింది ఆల్రెడీ. జస్ట్ ఇలా మనం కడుగుతూ ఇట్లా తగిలిచ్చాను గోడకి, పగిలిందనమాట. చూసారా, అది పగిలింది. సో సెన్సిటివ్ అనమాట ఈ ఐటమ్. మనం ఏమంటే చాలా క్యూట్ గా ఉంటది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, బట్ యూసేజ్ అయితే మాత్రం మన చేతుల్లో ఎక్కువ రోజులు ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ టంబ్లర్. ఈ గ్లాస్ టంబ్లర్స్ 300 ml ఉంటుంది. మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట. కొంచెం అంత డెలికేట్ గానే ఉంటది బట్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే కంపారిటివ్లీ ఆ టీ కెటిల్ లాగా అయితే ఉండదు, మంచి వెయిటే ఉంది. కొంచెం రిసీవ్ అవ్వటంలో నాకు కొంచెం అంత డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ ఇది కాదు, వెయిట్, ఇదిగోండి ఇక్కడ క్రాక్ వచ్చింది చూడండి. రిసీవ్ అయినప్పుడు నాకు ఇది క్రాక్ అయ్యే వచ్చింది. నేను ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే ఏం ప్లేస్ చేయలేదు, కానీ ఇది కొంచెం డెలికేట్ గానే ప్యాకేజింగ్ అయితే వచ్చిందనమాట. సో మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవాలనింది దీని గురించే. మనం ఏవైనా సరే డైరెక్ట్ గా మనం ఊరికే పర్చేస్ చేసుకుంటాం, కానీ రిసీవ్ ఇలా అయినప్పుడు బాధేస్తుంది కదా, కొంచెం అంత కాస్ట్లీగా ఉన్నప్పుడు. సో ఇవి సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. ఇది ఒక్కటి ఇలా అయిందనమాట. ఇంకా సర్లే ఉన్నీలే అని చెప్పేసి దీని ఒక్కదాని కోసం నేను ఏం రిటర్న్ ప్లేస్ చేయాలి అని ఇంకా అలానే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కప్స్ నేను సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. చాలా డెలికేట్ గా ఉన్నాయి, చాలా వెయిట్ లెస్ ఉన్నాయి. దీని మీద నెస్టేషియా బ్రాండ్ కూడా లేదనమాట. సో నాకు అంత అనిపించలేదు, అంత బాగా అనిపించలేదు ఇది. సో ఈ కప్స్ నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తా, బట్ కానీ మీరు ఇంట్రెస్టెడ్ అయితేనే పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే ఇవి అంత సూపర్ క్వాలిటీ అని అయితే నేను చెప్పను అనమాట. గ్లాస్ ఐటమ్స్ అయితే ఇంతే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రే అండి. ఇది సెరామిక్ ట్రే అండి. చాలా 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 ఇష్టంగా తీసుకున్నాను ఈ ట్రే. మనము ఎవరైనా 2-3కి సర్వ్ చేయొచ్చు అనమాట ఈ ట్రేలో. ఇంకా అంతకు మించి అయితే ఏముండదు స్పేస్. నేను ఇందులో ఏంటంటే టేబుల్ ఏదన్నా మనము డెకోర్ చేసినప్పుడు ఇందులో బిర్యానీ కానీ అలాంటివి ఏమైనా సర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి యూస్ చేస్తూ ఉంటా. ఇందులో మనం ఏదైనా ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ ఒక 2-3 కప్స్ పెట్టుకొని మనం ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. ఈ సర్ఫేస్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ పాట్ అనమాట. టోటల్ నా కుకింగ్ పాట్స్ వచ్చేసి ఒక 3 or 4 ఉన్నాయన్నమాట. ఇవి నేను రీసెంట్ గానే తీసుకున్నాను. వీటి అన్బాక్సింగ్ అంతా కూడా మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. మోస్ట్ ఫేవరెట్ పీసెస్ అండి ఇవి నాకు. దీని కలర్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఇదైతే కొరియన్ స్టీవ్ పాట్ అన్నమాట. మనకు లిడ్ కూడా సెరామిక్ లోనే ఉంటుంది. మనం ఇక్కడ ఏదన్నా మనం వండేటప్పుడు వేపర్స్ అంతా పోవటానికి ఇక్కడ హోల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో ఏదైనా సరే చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయండి. ఇది ప్లస్ ఇది రెండు కూడా ఇవే మెటీరియలే. ఇది 1100 ml అన్నమాట. ఇది 2200 ml క్వాంటిటీలో తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ లో ఉంటుంది పైన లిడ్. బ్రౌన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అన్నమాట. నేను ఇందులో చాలా సార్లు కుక్ చేశాను, మీరు చూసారు కదా. ఇందులో ఏం కుక్ చేసినా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. చాలా మంచి వెయిట్ కూడా. సో కొరియన్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ కుకింగ్ పాట్స్ మోస్ట్ ఫేవరెట్ కాబట్టి డెఫినెట్ గా పర్చేస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇవి చాలా బాగుంటాయి. అంటే సెరామిక్ లిడ్డే ప్రొవైడ్ చేస్తారు, సెరామిక్ మెటీరియలే ఉంటుంది అనమాట. మంచి నాన్ స్టిక్, అంటే దీంట్లో వుడెన్ స్పూన్సే యూస్ చేయాలి లేదా సిలికాన్ స్పాచులాస్ యూస్ చేయాలి. స్టీల్ అలా యూస్ చేసామంటే మొత్తం అలా లైన్స్ పడిపోతాయి అనమాట. మంచి స్ట్రాంగ్ మెటీరియలే, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది 3200 ml ఉంటుంది. మొత్తం అంతా ట్రాన్స్పరెంటే అనమాట. పైన ఇలా వుడెన్ హోల్డర్ ఇచ్చారు, వేపర్స్ వెళ్ళడానికి కూడా ఇలా హోల్ ఇచ్చారు. గ్లాసే అన్నమాట. మొత్తం లిడ్ అంతా కూడా గ్లాస్ లోనే ఇచ్చారు. హ్యాండిల్స్ అంతా కూడా ఇలా గ్లాస్ లే అనమాట. 3200 ml అంటే మంచిగా ఏవైనా సరే కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఏదైనా పాయసం కుక్ చేయడానికి, లేకపోతే పాలు బాయిల్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఎలా అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆల్ పర్పస్ సర్వింగ్ పాట్ అనమాట. మంచిగా ఇందులో ఏవైనా సర్వ్ చేసుకోవచ్చు. కలర్ అయితే ఇలా మింట్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాను. అండ్ ఆల్సో మనకి ఇందులో మల్టిపుల్ కలర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. దీనికి గ్లాస్ లిడ్ ప్రొవైడ్ చేశారు.
ఇచ్చారు. దీని మీద మనకు హ్యాండిల్ అయితే వుడెన్ లో ఉంటుందన్నమాట. ఇలా చక్కగా మనం హోల్డ్ చేసుకోవడానికి గ్రిప్ కూడా బాగుందన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది సర్ఫేస్. దీని క్వాంటిటీ వచ్చేసి 900 ml అనమాట. సో ఇది నేను 2 కలర్స్ తీసుకున్నాను. రెడ్ అండ్ మింట్ గ్రీన్ తీసుకున్నా. ఇందులో ఎల్లో కూడా ఉంది. మీకు కావాల్సిన కలర్ మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నిటోరి కుకింగ్ పాట్ అన్నమాట. ఇది వైట్ కలర్ లో తీసుకున్నాను. చూసారు కదా, ఇది లిడ్ అయితే ఎంత బాగుందంటే అసలు ఇందులో ఇంకా బిగ్ సైజ్ ఉంటే బాగుండేది అనిపించింది. లోపలంతా కూడా మంచి గ్లాసీ ఫినిష్ లో ఉంది. బయటంతా కూడా ఇలా లైన్స్ ఉంటాయన్నమాట. రిబ్ డిజైన్ లో ఉంటది. అండ్ ఇక్కడ లిడ్ కి ఇలా హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ హోల్ కూడా ఉంటుంది వేపర్స్ బయటకి వెళ్ళడానికి. ఇందులో చక్కగా కుక్ చేసేసుకోవచ్చు. కుకింగ్ పాట్ అయితేనే మనకి ఇక్కడ హోల్స్ ఇస్తారనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో బేస్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ జార్స్ అనమాట. ఈ గ్లాస్ జార్స్ 1300 ml నేను సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. లిడ్ వచ్చేసి ఇలా సెరామిక్ లో ఇచ్చారనమాట. అండ్ 8 ఉంటుంది. బర్డ్ డిజైన్ లో చాలా బాగుందన్నమాట. సో ఇందులో నేను ఏవైనా ప్లేస్ చేసుకోవచ్చు. మీరు స్నాక్స్ అలాంటివి ఏవైనా ప్లేస్ చేయొచ్చు. నేను కొర్రలు ప్లేస్ చేసుకున్నాను అనమాట. నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది ఇవే కాబట్టి. ఇదొకటి. అండ్ 1000 ml లో నేను పింక్ కలర్ లో తీసుకున్నాను. ఇది పింక్ కలర్ లిడ్ వస్తుంది అనమాట. ఇవి సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. 1000 ml అనమాట. సేమ్ రెండు ఒకటే ప్యాటర్న్ ఒకటే డిజైన్, బట్ కానీ జస్ట్ ఎంఎల్ క్వాంటిటీ మాత్రమే డిఫరెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట. ఇవి కూడా నేను స్టేషన్ నుంచే తీసుకున్నాను. అవి రీసెంట్ గా తీసుకున్నాను. మీరు లాస్ట్ వీడియోస్ లో చూసినట్టయితే అన్బాక్సింగ్ చేశాను కదా. ఇవి గ్లాస్ మెటీరియల్ లో ఉంటది. పైన ఎయిర్ టైట్ లిడ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటారనమాట. ఇందులో లాట్స్ ఆఫ్ కలర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను ఈ కలర్ లో తీసుకున్నాను అనమాట. ఇవైతే క్వాంటిటీ 310 ml 2 ప్రొవైడ్ చేశారు. ఇవి ఫ్రిడ్జ్ లో నుంచి ఇప్పుడే తీసాను. ఇవి ఇంకా క్లీన్ లో లేవు కాబట్టి మీకు ఇలానే చూపించేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 520 ml 2 అనమాట. అండ్ ఫస్ట్ డీటెయిలింగ్ గా ఒకటైతే ఖాళీగా ఉంది. మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఇదిగోండి, లిడ్ అయితే ఇలా ఉంటది అనమాట. లోపల ఇలా గ్రూస్ ప్రొవైడ్ చేశారు. ఇలా గ్రూస్ ఉండడం వల్ల ఏమంటే మనం ఫ్రిడ్జ్ లో ఏమైనా స్టోర్ చేసినప్పుడు వాటర్ అంతా కూడా లోపల వెళ్ళిపోవటానికి అనమాట. ఫుడ్ అనేది ఫ్రెష్ గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ప్రతి ఒక్కటి ఇలానే ఉంటాయి. ఇది ఒక్కటే ఖాళీ ఉంది. సో ఇది ఒక్కటే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, లిడ్ ఇలా ఉంటది అనమాట. మనకు చక్కగా ఇలా ఎయిర్ టైట్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏదైనా సరే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి 750 ml ఒకటి ఇచ్చారనమాట మనకు. సో 750 ml, 310 ml, 520 ml అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 1200 ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. 1200 ml క్వాంటిటీ ఉంటుంది. నేను ఇందులో క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నా. 1700 ml ఒకటి అనమాట. ఇది బిగ్ సైజ్. సో ఇదనమాట. ఇది లాస్ట్ పీస్. రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న పీస్. ఓవరాల్ గా మీరు ఇప్పుడు చూసారు కదా, అన్ని కూడా చాలా చాలా మంచి కలెక్షన్ అండి. వీళ్ళ దగ్గర అన్ని చాలా బాగుంటాయి అనమాట. లాట్స్ ఆఫ్ కలెక్షన్. ప్రతిదీ కూడా సెరామిక్ గ్లాస్ ఐటమ్స్ అనమాట నేను తీసుకున్నవన్నీ కూడా. అండ్ హోమ్ డెకర్ లో నేను తీసుకున్నవి 2 పీసెస్ మాత్రమే. అందులో ఇదనమాట, ఈ లోటస్ ది మొత్తం అంతా కూడా క్రిస్టల్ ఉంటుంది. కింద స్టాండ్ అయితే మాత్రం మెటల్లో ఇచ్చారనమాట. ఇది నేను బుద్ధా స్టాచ్యూ పెట్టుకోవడానికి తీసుకున్నాను. మనకు హోమ్ డెకర్ గా ఇది చాలా బ్యూటిఫుల్ గా ఎలిగెంట్ గా ఉంటది అనమాట. ఈ పీస్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా అఫోర్డబుల్ ప్రైస్ కే వచ్చింది అనమాట. అండ్ ఇంకో విషయం చెప్పాలి, నెస్టేషియాలో చాలా మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయండి ఫెస్టివ్ సీజన్స్ లో. సో మీరు అది చూసి ఎప్పుడైతే ఆఫర్స్ ఉంటాయో అప్పుడు పర్చేస్ చేసుకోండి. చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటాయి అనమాట ప్రైజెస్ అనేది. ప్రతిదీ కూడా చాలా మంచి ప్రైస్ లోనే తీసుకున్నా. నేను ఎక్కువగా అమౌంట్ పెట్టి తీసుకోయింది అయితే కాదు అనమాట. అండ్ ఇంకొకటి అయితే మాత్రం నేను మిర్రర్, నా డ్రెస్సింగ్ సెటప్ లో ఉన్న మిర్రర్ కూడా నేను అక్కడ తీసుకున్నదే అనమాట. అండ్ ఇంకొకటి ఆయిల్ డిస్పెన్సర్. ఇక్కడ మీకు ఇమేజ్ అనేది ప్రెజెంట్ చేసి చూపిస్తాను. జస్ట్ చిన్నపాటి సెరామిక్ ఆయిల్ డిస్పెన్సర్ ఉంది కదా, అది దేవుని గదిలో ఉంది. ఇవాళ మేము నాన్ వెజ్ తిన్నాము, అందుకోసం అది చూపించలేకపోతున్నాను. బట్ ఇమేజ్ అయితే ఇక్కడ చూపిస్తాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చాలా క్యూట్ గా చాలా బాగుంది అనమాట. సెరామిక్ లిడ్ ఉంటుంది. మొత్తం అంతా కూడా సెరామిక్ ఉంటుంది అనమాట పోర్ చేసుకోవడానికి. సో అదండి, ఇంకా నెస్టేషియా నుంచి తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ మీతో షేర్ చేసుకున్నాను. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నా క్రాకరీ ఐటమ్స్ అన్నిట్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ సూన్.